నియోజకవర్గ స్థాయి పద్మశాలి చేనేతల ఆత్మీయ సమావేశం గాజువాక క్లబ్ ఆవరణలో వైసీపీ చేనేత విభాగం నేత చిక్క సత్యనారాయణ అధ్యక్షం జరిగింది. ముఖ్య అతిథిగా పరిశ్రమల శాఖ మంత్రి గాజువాక వైసీపీ అభ్యర్థి గుడివాడ అమర్నాథ్ విచ్చేశారు. ఈ సందర్భంగా అమర్నాథ్ మాట్లాడుతూ ఎంతో చరిత్ర కలిగిన పద్మశాలి సామాజిక వర్గానికి వైసీపీ ప్రభుత్వంలోని ప్రాధాన్యత లభించిందన్నారు. ఎమ్మెల్యే ఎమ్మెల్సీ పదవులతో పాటు డైరెక్టర్ పోస్టులను కూడా కేటాయించామని చెప్పారు. గాజువాకలో పద్మశాలి భవనం నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని సేకరించి నిర్మాణానికి కావాల్సిన సహకారం అందిస్తామని చెప్పారు. కార్పొరేషన్ ఎన్నికల్లో తగిన సీట్లు కేటాయిస్తామని చెప్పారు. గత తెలుగుదేశం హయాంలో చేనేత రంగాన్ని పద్మశాలి సామాజిక వర్గాన్ని నిర్వీర్యం చేశారని, సీఎం జగన్ నాయకత్వంలో న్యాయం జరిగిందని అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక సింహాచలానికి సంబంధించి సూర్యబాబు గారు కానీ ఇలా రకరకాలైనటువంటి హోదాల్లో మీకు అవకాశాలు కల్పించి మీకు రాజ్యాధికారాన్ని ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తాం. ఎన్ని చేసినా ఎలా చేసినా సార్ చేతులు తీసాను సార్ ధ్యానం సార్ సరే, మనము వైఎస్ఆర్ పార్టీ వేయాలి. ఎందుకంటే 175 నియోజకవర్గాలు, 25 పార్లమెంట్ నియోజకవర్గాల్లో. సార్ ఒకసారి చూడండి సార్ అనియా. సరే సరే, ఈనాటి ఈ సమావేశానికి మా చిక్కా సత్యనారాయణ గారు బాగా దెబ్బతిని వాళ్ళు చాలా అట్టడిని ఉంటున్నారు. వాళ్ళు ఖచ్చితంగా ఆదుకోవాలని చెప్పేసి, అలాగనే గుడివాడ అమర్నాథ్ గారిది వాళ్ళ నాన్నగారి గారి నుంచి మాకు చాలా పరిచయం ఉంది. మీ గాజువాక మెయిన్ రోడ్లో కానీ గణిత రోడ్లో కానీ సుమారు 2000 మంది జనాభా జీవనోపాధి సాగిస్తూ ఉన్నారు. ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఒక పత్రికా ప్రకటన వచ్చింది. ఆ పత్రికా ప్రకటన ఏంటంటే, గాజువాకలో స్టేట్ వేదిగా సిరి వ్యాపారస్తుల్ని ఎవరు కూడా, ఏ పోలీసు కూడా వాళ్ళని ఎట్టి పరిధిలో తర్జన భరిత చేసి గొడవ చేయొద్దు. వాళ్ళు ప్రభుత్వానికి కూడా అండగా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎట్టి పరిధిలో కూడా జీవనోపాధి సాగించాలి, వాళ్ళ జోలికి వెళ్ళకూడదని చెప్పేసి ఆ రోజు ఒక ప్రకటన చేయడం జరిగింది. ఆ ప్రకటన నిన్న తర్వాత గుండెల మీద చేసి సిరి వ్యాపారస్తులు సుమారు 2000 మంది జీవనోపాధి సాగిస్తూ ఉన్నారు. అలాగనే తర్వాత రేపు పొద్దున గెలిచిన తర్వాత ఆయన మా సంఘాన్ని గురించి